ఓం నమ శివాయ. ఈరోజు శివపురాణం 2వ ఎపిసోడ్లో శివపురాణం చదవటానికి కావలసిన అర్హతలు, నియమాలు, వాటి యొక్క ఫలితాలు గురించి మాట్లాడుకుందాం. ఇది నేను చెప్తున్నది కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి వ్యాస మహర్షి అవతారంలో వచ్చి మనకు అందించిన గ్రంథమే శివపురాణం. అలాంటి మహాగ్రంథంలో చెప్తున్న మాటలే ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. అలాంటి శివపురాణం మొదలు పెట్టే ముందు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీ అందరికీ నేను 3 ప్రశ్నలు అనేది అయితే వేస్తాను. అదేంటంటే, మొదటి ప్రశ్న, ఎవరికైనా శివపురాణం చదవాలి, వినాలి అనే కోరిక తరచుగా కలుగుతుందా? రెండవ ప్రశ్న, ఎవరికైనా అనుకోకుండా శివపురాణం పుస్తకాలు పదే పదే కనపడుతున్నాయా? మూడవ ప్రశ్న, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి కానీ, మీ ఆత్మీయులు కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పదే పదే శివపురాణం గురించి మాట్లాడుతున్నారు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం కానీ మీకు తెలిస్తే కామెంట్స్ లో తెలియజేయండి. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే, అదంతా కూడా సాక్షాత్తు ఆ పరమశివుడు మీకు ఇస్తున్న సంకేతం అన్నమాట. అది ఎలా అంటే, నీ జీవితంలో చీకటి తొలగించే సమయం వచ్చింది, ఇక నేను మీ జీవితంలోకి రాబోతున్నాను, నన్ను స్వీకరించండి అని శివపురాణం ద్వారా శివుడు మీకు ఇస్తున్న సంకేతం లాగా భావించాలన్నమాట. దాన్ని ఇక్కడ శివుడి గురించి తెలుసుకోవాలన్నా, శివభక్తి కలగాలన్నా, ఏదైనా కూడా దానికి ఆయన అనుగ్రహం ఉంటేనే తప్ప అది జరగదనమాట. అలాంటి గొప్ప శివపురాణం చదువుతుంటే శివుడి దగ్గరున్న ప్రథమ గణాలు, శివుడికి శక్తి అయిన అమ్మవారు, శివుడిని కొలిచే సకల దేవతలు కూడా వచ్చి మీ ముందు కూర్చుంటారనమాట. అలాంటి గొప్ప శివపురాణం ఇక్కడ చదవాలన్నా కూడా ఆయన అనుగ్రహం అనేది అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. అసలు ఏముంటుంది శివపురాణంలో అంటే, మనిషి ఎందుకు పుడతాడు, ఎందుకు సుఖదుఖాలు అనుభవిస్తాడు, చివరికి మోక్షం ఎలా పొందుతాడు అనే ఈ ప్రశ్నలకి సమాధానమే శివపురాణం. సృష్టి ఎలా మొదలైంది, ఎలా లయమవుతుంది అనేదే శివపురాణం. శివుడు ఎందుకు కష్టాలు ఇస్తాడు, ఆ కష్టాలను దాటే శక్తిని కూడా ఎందుకు ఇస్తాడు అనేదే శివపురాణం. మీ అందరికీ నేను ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. చాలా మంది నన్ను శివుడిని నమ్ముకుంటే మాకేమీ రాలేదు, శివుడు మాకు అన్యాయం చేస్తాడు, శివుడిని నమ్ముకున్న వాడికి కష్టం తప్ప ఇంకొకటి లేదు అని చాలామంది చెప్తున్నారు. అలాంటి మీ అందరికీ నేను ఒక విషయాన్ని, ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పేదాన్ని కానీ మీరు గట్టిగా పట్టుకున్నారంటే అలాంటి వారికి ఎంతో కొంత ఊరట అనేది లభిస్తుందన్నమాట. అదేంటంటే, ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను, మీకు వినండి. అదేంటంటే, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అయినప్పటికీ శక్తి లేని శివుడు శూన్యంతో సమానం అన్నమాట. అంటే శివుడు ఎప్పుడైతే శక్తితో కలుస్తాడో అప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయలు జరుగుతాయన్నమాట. అలాంటి శక్తి ఇక్కడ ఎవరంటే లలిత అమ్మవారు అన్నమాట. అంటే శివుడిని అమ్మతో పిలిచినప్పుడు, అమ్మని శివుడితో కలిపినప్పుడు వాళ్ళ ఆనందం రెట్టింపు అవుతుంది అనమాట. అలా అయినప్పుడు మనకి వచ్చే ఫలితం కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం మనం పొందవచ్చు అనమాట. చూడండి, ఈరోజు మీకు ఎవ్వరికీ తెలియని ఇంకొక పెద్ద రహస్యం కూడా చెప్తున్నాను అనమాట. అదేంటంటే, చంద్రశేఖరాష్టకంలో మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకున్నప్పుడు ఆ యముడు వచ్చి యమపాసం వేసినప్పుడు మీ అందరూ అనుకునేది ఏంటంటే, పరమశివుడు వచ్చి మార్కండేయుడిని కాపాడాడు అని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద రహస్యం అనేది దాగుందనమాట. అదేంటంటే, శివుడు వచ్చేది నిజమే, కానీ ఆ శివుడు యముడిని ఎలా శిక్షిస్తాడంటే తన ఎడమ కాలు ఎత్తి యముడిని కొడతాడనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. శివుడు ఎవరు? అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడిలో సొగభాగం అమ్మవారు, సొగభాగం శివుడు. ఎడమ వైపు ఉండే భాగం అమ్మవారు అన్నమాట. అంటే ఇక్కడ శివుడు ఎప్పుడైతే ఎడమ కాలు ఎత్తి యముడిని కొట్టాడో అక్కడ కొట్టింది శివుడు కాదు, అమ్మవారు అన్నమాట. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, శివభక్తుల జోలికి వచ్చిన వాళ్ళని ఎవ్వరినీ కూడా ఆ శక్తి అయిన అమ్మవారు వదిలిపెట్టరు అనమాట. అలానే ఆ శక్తి యొక్క భక్తుల దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, అలానే ఆ పరమశివుడు కూడా వదిలిపెట్టాడనమాట. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఒక బిడ్డకి తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. అలాంటి తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లేకపోయినా కూడా అక్కడ కొరత అనేది అలానే ఉంటుంది. తల్లి ఒక్కదానితోనే సాధ్యం కాదు, తండ్రి ఒక్కడితోనే సాధ్యం కాదు పిల్లల్ని పెంచడం అనేది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు అనుకోండి, తండ్రి పిల్లవాడు అడిగాడనే ప్రేమని చూసి ఐస్ క్రీమ్ అనేది కొనిచ్చేస్తాడు. అది వాడికి మంచా చెడా అనేది తర్వాత ఆలోచన. ముందైతే పిల్లవాడు అడిగాడు కాబట్టి కొనిచ్చేయాలి, అదొక్కటే తండ్రి యొక్క లక్షణం. ఇక్కడ పరమశివుడు కూడా అలానే చేస్తాడనమాట. మనం ఏదన్నా ఒక కోరిక కోరినప్పుడు అది మనకి మంచా చెడా అనేది పక్కన పెడితే, నా భక్తుడు అడిగాడు కాబట్టి నేను ఇచ్చేస్తున్నా అని ఇచ్చేస్తాడు. కానీ తల్లి ఏం చేస్తుంది, ఆ ఐస్ క్రీమ్ ఆ పిల్లవాడికి మంచా కాదా అని చూసి ఇస్తుంది. అదే ఇక్కడ అమ్మవారు చేసేది కూడా. శివుడు ఇచ్చేస్తాడు, అమ్మవారు ఏం చేస్తారు, అది మన భక్తులకి మంచిదా కాదా అని ఆలోచించి చేస్తారనమాట. అందుకే
అందుకే ఇక్కడ శక్తితో కలిసిన శివుడిని నమ్ముకున్న వారు తొందరగా కష్టాలలో నుండి బయటపడతారనమాట. అలా అని శివుడిని ఒక్కడనే నమ్ముకుంటే అవ్వదా అంటే జరుగుతుంది, కానీ శక్తి తోడైనప్పుడు ఇంకా తొందరగా అవుతుంది. ఒక పిల్లవాడికి బాగోకపోతే తల్లి దగ్గర నుంచి వచ్చే ప్రేమ, తండ్రి దగ్గర నుంచి వచ్చే ప్రేమ చూసుకున్నట్లయితే తండ్రి ప్రేమించడా అంటే ప్రేమిస్తాడు, కానీ తల్లి నుంచి ఒక తెలియని అనుబంధపు రక్షణ అనేది ఏర్పడుతుందన్నమాట. అందుకే శివశక్తులిద్దరినీ కలిపి పూజించడం వల్ల వచ్చే ఫలితాలు వేరు, ఒక్కొక్కరిని విడివిడిగా ప్రార్థించడం వల్ల వచ్చే ఫలితాలు వేరనమాట. ఈ ఒక్క రహస్యం కానీ మీరు ఆలోచించుకున్నట్లయితే ఈ క్షణం నుంచి శివశక్తులు ఇద్దరిని కలిపి ప్రార్థించడం మొదలు పెట్టండి. మీ జీవితంలో మార్పులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మీరు చంద్రశేఖరాష్టకం చూసుకున్నా, దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చూసుకున్నా, శివపురాణం చూసుకున్నా, లలితోపాఖ్యానం చూసుకున్నా, చివరికి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన సౌందర్య లహరిలో చూసుకున్నా కూడా చివరికి సారాంశం ఇదే. అలాంటి శివశక్తులకి నమస్కరించుకుంటూ శివపురాణం మొదలు పెట్టుకుందాం. ఎవరైతే శివపురాణం చదువుతున్నారో లేదా వింటున్నారో వారి మనసులో ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా కేవలం శివుడి మీద ధ్యాస పెట్టి చదువుతున్నట్లయితే అప్పుడు సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి స్వయంగా ఆ భక్తుడి ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉంటుందన్నమాట. ఇక్కడ మోక్షలక్ష్మి ఎవరు అంటే, అలాంటి మోక్షలక్ష్మిని గాని మనం అనుగ్రహించుకున్నట్లయితే మనకి పునర్జన్మ అనేది ఉండదన్నమాట. అంటే మళ్ళీ ఇంకొకసారి మనం పుట్టాల్సిన అవసరం లేకుండా మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని ఇక్కడ అర్థం అనమాట. అలా శివపురాణం చదివిన వారు సాక్షాత్తు ఆ పరమశివుడిలో కలిసిపోతారనమాట. అంటే వారు కూడా శివుడే అవుతారు అని ఇక్కడ అర్థం. అంటే శివోహం, శివోహం అంటే ఏంటి? శివుడిలో ఐక్యం అవ్వటం అనమాట. ఇక్కడ శివుడే నేను, నేనే శివుడు అనే భావనలో మనలోని ఆత్మ ఆ పరమాత్మతో ఐక్యం అవ్వటం అనమాట. ఇంకా అలాంటి గొప్ప శివపురాణం చదవటం వల్ల మనుషులకి ఏదైతే అతి పెద్ద భయమో అదే మరణ భయం. అలాంటి భయాన్ని మించిన భయం ఇంకొకటి ఏదీ లేదు. అలాంటి భయాన్ని కూడా ఈ శివపురాణం చదవటం వల్ల మరణ భయం అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఎందుకంటే శివపురాణం చదవటం వినటం వల్ల మన మనసులో ఇక్కడ ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. అది ఎలాంటి ధైర్యం అంటే, మరణం అనేది అంతం కాదు, అది మనం శివుడిలో కలిసిపోవటమే అనే ఒక నమ్మకం ద్వారా ధైర్యం అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ అలాంటి గొప్ప శివపురాణం శ్రవణం చేయటం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రాలు, తంత్రాలు, జపాలు, తపస్సులు, ధ్యానాలు, ఇవన్నీ వేరు వేరు రూపాల్లో పంచుకుంటున్న జ్ఞానాలు. వీటన్నిటినీ కలిపి ఒక చోట చేరిస్తే అది ఒక పెద్ద సముద్రం అన్నమాట. ఆ సముద్రానికే గాని మనం ఒక మహాగ్రంథం అని పేరు పెడితే అదే శివపురాణం. అంటే మీరు విడివిడిగా ఇవన్నీ నేర్చుకుంటే కంటే శివపురాణం చదివితే ఇవన్నీ చదివినంత జ్ఞానం లభిస్తుందన్నమాట. శివపురాణం అంటే ఇక్కడ కేవలం ఒక పుస్తకం అని కాదు, అది జ్ఞానానికి మూలం, భక్తికి శిఖరం, మోక్షానికి మార్గం. ఇంకా ఏం చెప్తున్నారంటే, అలాంటి గొప్ప శివపురాణంలో మీరు మొత్తం చదివినా చదవకపోయినా ఒక్క శ్లోకాన్నైనా చిత్తశుద్ధితో కానీ చదివినట్లయితే సర్వ దేవతలకి పూజ చేసిన ఫలితం లభిస్తుందన్నమాట. అలాంటి శివపురాణాన్ని ఎవరైనా చదవలేకపోయినా వినలేకపోయినా ఇంకొక ఉపాయం కూడా చెప్పారు ఇక్కడ. అదేంటంటే, శివపురాణం పుస్తకాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో భద్రపరిచినట్లయితే దాని నుంచి వచ్చే శక్తి వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమృతుడవుతారనమాట. అందుకే ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా శివపురాణం పుస్తకం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. వీలైనప్పుడు చదవటానికి ప్రయత్నించండి. చదువుతున్నప్పుడు మీకు అర్థం కాకపోతే వదిలేయమాకండి, తెలుసుకొని చదవండి, అప్పుడు అర్థమవుతుంది. మీలో ఎవరైనా చదవలేను, అర్థం కావట్లేదంటే మన ఛానల్లో నేను వీడియోస్లో అన్నీ కూడా ఉదాహరణలతో చిన్న చిన్న కథల రూపంలో చెప్తాను. నా ఛానల్లో వదిలిపెట్టకుండా చూడండి శివపురాణం. అలాంటి శివపురాణాన్ని ఎప్పుడు చదివితే గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు చూడండి. శివపురాణాన్ని ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనాలు ఇస్తారో అలాంటి ఉత్తముడికి గాయత్రి మంత్రాన్ని లక్షల సంఖ్యలో జపించడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యం మొత్తం ఒక్కసారిగా ఒక్క రాత్రిలో ఈ భక్తుడికి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అంటే చూడండి, అన్ని దానాల్లో గొప్ప దానం ఏంటి అంటే ప్రతి దానము కూడా గొప్పదనే అర్థం. అలాంటి దానాల్లో ఒకటైనది జ్ఞానదానం అన్నమాట. ఇక్కడ శివుడి కథలు వినిపించడం, ఇతరులకి చెప్పడం అంటే అది జ్ఞానదానం. ఈ జ్ఞానదానాన్ని చేశాడు కనుక ఆయనకి అంత పుణ్యం అనేది ఒక్కసారిగా ఇచ్చేస్తున్నాడు శివుడు. ఒకవేళ ఎవరైనా అలా ఉపవాసం చేయలేకపోయినా, ప్రవచనాలు వినిపించలేకపోయినా కనీసం ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆ శివుడి యొక్క నామం జపించినా కూడా వారికి కురుక్షేత్రంలో దానం చేసినంత, గయా ప్రయాగాలలో స్నానం చేసినంత, అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యం ఈ ఒక్క
ఒక్క శివపురాణం వినటంలో లేకపోతే శివరాత్రి జాగరణలో లభిస్తుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇంకా ఎలాంటి పుణ్యం వస్తుందంటే మనిషి తన శరీర బరువుకి సమానంగా బంగారం తీసుకొని సాక్షాత్తు ఈ మహాపురాణాలు 18 పురాణాలు అందించిన వ్యాస మహర్షికి దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్తున్నారు. అలాంటి శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే ఈ లోకంలో పాపాలు అనేవి ఉంటాయి, ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అలాంటి ఈ శివపురాణం పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు లేదా ధర్మ సూత్రాలు చెప్పే కర్మలు తాత్కాలిక ఫలితాన్ని మాత్రమే ఇస్తాయన్నమాట. కేవలం ఈ శివపురాణం చదవటం వలన మాత్రమే అవి శాశ్వత ఫలితాలని మనకి అందిస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎన్నో యజ్ఞాలు దానాలు చేసినా కూడా మన మనసులో అహంకారం అనేది పూర్తిగా పోదు, కానీ శివపురాణం వినడం వలన ఆ అహంకారం అనేది నశిస్తుంది. ఇతర పుణ్యకార్యాలు సాధారణంగా ఈ లోకంలో కొంత ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ శివపురాణం ఈ లోకానికి మాత్రమే కాకుండా మనం చనిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా అది ఉపయోగపడేలాగా ఉంటుంది. భక్తుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. శివపురాణం విన్నవారికి మరణానంతరం జీవితం కోసం కూడా వేరే ప్రత్యేక పుణ్యం అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నీటి బిందువుని తీసుకొని సముద్రంలో కలిపేశారనుకోండి, దాన్ని కూడా మనం సముద్రం అనే పిలుస్తాం. అలాగే మనం శివపురాణంలో వినిపిస్తున్న శివోహం అనేది ఒక్కటి కానీ మనం పట్టుకుంటే మన ఆత్మ ఏదైతే ఉందో అది ఆ పరమాత్ముడిలోకి వెళ్ళిన తర్వాత మనల్ని కూడా శివుడు అనే పిలుస్తారనమాట ఇక్కడ. అలాంటి శివపురాణంలో ఎన్నో సృష్టికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. ఇందులో ప్రతిరోజు మీకు ఒక్కొక్క కొత్త కథతో మీ ముందుకొచ్చి మిమ్మల్ని శివుడికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. మీ అందరికీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.